తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి విజయ్కు ఇంకా అనుమతి రాలేదు. అలాగే చివరి నిమిషంలో విజయ్కు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. విజయ్కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్నందున మ్యాజిక్ ఫిగర్ను దాటేందుకు టీవీకే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాసేపటి క్రితం తమిళనాడు లోక్ భవన్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన్ని విజయ్ కోరారు. ఎమ్మెల్యేల జాబితాతో పాటు మంత్రుల పేర్లు గవర్నర్కు అందించారు. విజయ్తో పాటు గవర్నర్ను కలిసిన వారిలో టీవీకే నేత ఆదవ్ అర్జున్ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సరైన బలం లేకపోవడంతో 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్కు విజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మెజార్టీ మార్కుకు 10 అడుగుల దూరంలో ఉన్న టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది. విజయ్ తమ మద్దతు కోరడంతో ఆ విషయంపై సీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ తెలిపింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిపిఎం, సిపిఐలు తొలుత సుముఖత వ్యక్తం చేశారు. తీరా సమయానికి వారు యూటర్న్ తీసుకోవడంతో ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రభావం పడింది. తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి విజయ్కు ఇంకా అనుమతి రాలేదు. అలాగే చివరి నిమిషంలో విజయ్కు వామపక్షాలు షాక్ ఇచ్చాయి. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. విజయ్కు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉన్నందున మ్యాజిక్ ఫిగర్ను దాటేందుకు టీవీకే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే తమిళనాడు లోక్ భవన్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన్ని విజయ్ కోరారు. ఎమ్మెల్యేల జాబితాతో పాటు మంత్రుల పేర్లు గవర్నర్కు అందించారు. విజయ్తో పాటు గవర్నర్ను కలిసిన వారిలో టీవీకే నేత ఆదవ్ అర్జున్ ఉన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సరైన బలం లేకపోవడంతో 2 వారాల్లో మెజార్టీ నిరూపించుకుంటామని గవర్నర్కు విజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు కంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు. ప్రధానంగా ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారానికి విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గవర్నర్ ను కలిసి తనకు ఉన్నటువంటి
మద్దతు అంటే 2 వారాల్లో ప్రస్తుతం టీవీకేకి 108 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 5గురి మద్దతు వచ్చింది. ఇక వామపక్షాలు సిపిఎం, సిపిఐ పార్టీలు 22 అసెంబ్లీ స్థానాలు గెలిచాయి. దీంతో 4 సంఖ్యకు చేరుకుంటుంది కాబట్టి వీరు కూడా మద్దతు ఇస్తే సునాయాసనంగా టీఎంకే మద్దతు, అదేవిధంగా ఏఎంఎంకే నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి వారి సపోర్టుతో సునాయాసనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని విజయ్ భావించారు. కానీ వామపక్షాలు సిపిఎం, సిపిఐ పార్టీలు మాత్రం తాము విజయ్కి మద్దతు ఇవ్వట్లేదు, డిఎంకే కూటమిలోనే కొనసాగుతున్నట్లుగా తేల్చి చెప్పారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమితో పాటే సిపిఎం, సిపిఐ పార్టీలు కలిసి పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 అసెంబ్లీ స్థానాలు సాధించారు. లోక్సభ ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలు సాధించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 22 స్థానాలు సాధించారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నికల తర్వాత డిఎంకే ఓటమి చెందిందని వేరే కూటమి అంటే విజయ పార్టీకి మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. ముఖ్యంగా వామపక్ష పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ పరిమితులను దాటి వెళ్ళవద్దని వామపక్ష పార్టీలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక విజయ్ మాత్రం, గవర్నర్ మాత్రం విజయ్కి సరైన బలం లేదు కదా అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అని సందిగ్ధత నెలకొంది. అయితే సాధారణంగా మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందో ఆ పార్టీతో మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 10 రోజులు లేదా 15 రోజుల పాటు సమయం ఇస్తారు. ఈలోగా అసెంబ్లీని సమావేశపరిచి బల నిరూపణ చేసుకోవాలి. ఆ బల నిరూపణలో నెగ్గితే అప్పుడు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒకవేళ బల నిరూపణ లెక్కకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి సంబంధిత వ్యక్తి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి రేపు గవర్నర్ ను విజయను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారా లేదా అనేది మాత్రం కొంత తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. గవర్నర్ ను విజయ్ తో పాటు టీవీకే సీనియర్ నేత సెంగుట్టియన్, అదేవిధంగా టీవీకేలో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నటువంటి ఆదవ్ అర్జున్ మరికొంతమంది నేతలు కలిశారు. తమ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లేఖలు అందించారు. కాంగ్రెస్ పార్టీ టీవీకేకి సంపూర్ణంగా బేషరతుగా మద్దతు తెలిపింది, కొన్ని పరిమితులు విధించి మద్దతు తెలిపింది. ఇక పీఎంకే కూడా టీవీకేకు మద్దతు తెలపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఐయుఎంఎల్, సిపిఎం, సిపిఐ ఈ 3 పార్టీలు మాత్రం టీవీకేకు మద్దతు తెలపము, డిఎంకే కుటుంబంలో కొనసాగుతామని తేల్చి చెప్పడంతో కొంత విజయ్ కు పూర్తి స్థాయి మెజారిటీపై కొంత సందిగ్ధత నెలకొంది. కాబట్టి దాన్ని విజయ్ ఏ విధంగా భర్తీ చేసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.